విశాఖ నగర చరిత్రకు ఒక సాక్ష్యంగా నిలుస్తుంది ఆనంద గణపతి ఆలయం. అసలు విశాఖ నగరం నాగరికత ఏంటి, అలాగే ఈ ఆనంద గణపతి ఆలయంకి అలాగే విశాఖ నగర నాగరికతకు ఎలాంటి సంబంధం ఉంది అనే అంశంపై ఒక చారిత్రాత్మకమైన ఆధారాలు చాలా ఉన్నాయి. అలాగే ఒక రకంగా ఆధ్యాత్మిక చరిత్రలో కూడా దీనికి సంబంధించి కొన్ని అంశాలు విశాఖ నగరంలోని అలాగే ఉత్తరాంధ్రలో కూడా ప్రచారంలో ఉన్న పరిస్థితి ఉంది. ఈ దశలో ఆనంద గణపతి అర్చకులు శ్రీకాంత్ శర్మ గారు ఉన్నారు. ఆయనతో కొన్ని విషయాలు మనం మాట్లాడదాం. శ్రీకాంత్ గారు, ఆనంద గణపతి ఆలయం ఏ రకంగా ఏర్పడింది, అన్నిటికంటే మించి విశాఖ నగర ఒక అడ్రస్కి ఆనంద గణపతి ఆలయానికి ఒక సంబంధం ఉంది అని కొంతమంది చెప్తుంటారు. మీకు సంబంధించిన విషయం ఏమంటారు? గణపతికం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్కీరసాదనం. శ్రీ ఆనంద గణపతయే నమః. ఈ దేవాలయాన్ని 11వ శతాబ్దంలో చోళరాజులు కట్టారు. ఈ దేవాలయానికి ఎదురుగుండా సముద్ర గర్భంలో వైశాఖేశ్వరుడు అనే స్వామిని సాక్షాత్ దేవతలు వారు శక్తిని పెంపొందించుకోవడం కోసమని ఆ స్వామిని ప్రతిష్టాపన చేయగా చోళరాజులు కాలక్రమేణా ఆ సముద్రంలోకి ఆ దేవాలయం సముద్ర గర్భంలో కలిసిపోతున్నదని భావించి చంద్రుడు ఘోర తపస్సును చేయగా చంద్రుడి యొక్క తపస్సుకు మెచ్చి ఇక్కడ ఈశ్వరుడు స్వయంభూగా వెలిశారు. అయితే అసలు విశాఖపట్నాన్ని అసలు పేరు 11వ శతాబ్దానికి ముందు కూడా పూర్వము చోళపట్నము అని పిలిచేవారు. 11వ శతాబ్దంలో చోళరాజులు ఇటుపక్కగా వెళుతుండగా ఈశ్వరుడు స్వప్నంలో కనిపించి నాకు దేవాలయం లేదు, దేవాలయం కట్టి నిర్మాణం చేయమని ఆజ్ఞాపించడంతో వారు దేవాలయం నిర్మాణం చేశారు. మన పేరుతో ఊరు ఉండడం కాదు, స్వామివారి యొక్క నామధేయంతో ఉండాలని భావించి వైశాఖేశ్వరుడు అన్న నామధేయాన్ని తీసుకుని వైశాఖపురిగా మార్చారు. వైశాఖపట్నం ఇప్పుడు కాలక్రమేణా విశాఖపట్నంగా మారింది. అంత ప్రసిద్ధిగాంచిన దేవాలయం విశాఖపట్నం అని మనం స్మరణ చేస్తున్నామంటే ఈశ్వరుడు యొక్క నామధేయాన్ని మనం స్మరణ చేస్తున్నాం. అంత ప్రసిద్ధిగాంచిన దేవాలయం గణపతి, ఆనంద గణపతి సాక్షాత్తు చంద్ర ప్రతిష్టాపన. భక్తులకు ఏ విఘ్నం ఇచ్చేవాడు గణపతి కాబట్టి నిర్విఘ్నంగా వారు అనుకున్న పనులు నెరవేర్చి వారికి ఆనందాన్ని ఇవ్వాలని ఆనంద గణపతిగా సాక్షాత్ చంద్రుడు స్వామిని ఇక్కడ ప్రతిష్టాపన చేశారు. మరొక ప్రత్యేకత, స్వామి కుడివేపు తొండంతో ఉంటారు. కుడివేపు తొండం అంటే సర్వసాధారణంగా గణపతి అనేసరికల ఎడమవేపు తొండంతో లేదా మధ్యలో తొండంతో ఉంటారు. ప్రారంభం నుంచి చివరి వరకు కూడా కుడివేపు తొండంతో ఉన్న గణపతిని ఆరాధించడం వల్ల సర్వకార్యాలు సిద్ధింపజేస్తారని శాస్త్రానుగుణంగా చంద్రుడు స్వామిని ఇక్కడ ప్రతిష్టాపన చేయడం విశేషం. అయితే భగవంతుడి యొక్క అనుగ్రహం పొందిన ప్రతి భక్తుడు కూడా శక్తి కొలది ఒక పూజ లేదా నమస్కారమో లేదంటే నైవేద్యమో పెడతారు. సర్వసాధారణంగా మన ఇంట్లోనైనా పసుపు గణపతికి పూజ చేసేటప్పుడు కూడా బెల్లం ముక్క పెడతాం. ఎందుకంటే ఆయనకి ఇష్టమైన పదార్థాన్ని స్వీకరించి తద్వారా భక్తులకు ఆనందాన్ని వారు అనుకున్న పనులు నెరవేరుస్తాడు కాబట్టి విఘ్నాలు తొలగించుతాడు కాబట్టి గణపతి అనేసరికల్లా స్వామి భక్తులకు ఆనందాన్ని ఇస్తున్నాడు కాబట్టి ఆయనకు ఆనందంగా ప్రీతికరంగా ఉన్న బెల్లమే నైవేద్యం పెట్టడం పూర్వకాలం నుంచి వస్తున్నది. అందుకని ఇక్కడ స్వామిని బెల్లం గణపతిగా పిలుస్తారు. విశాఖపట్నంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన దేవాలయం స్వామిని నామధేయంగా మనం పిలుస్తున్నామంటే ఈ రోజునాడు విశాఖపట్నం స్వామివారి యొక్క నామధేయంతోనే మనం పిలవగలుస్తున్నాం అన్నమాట. అంత ప్రసిద్ధిగాంచిన దేవాలయం ఇది. ఈరోజు చూసుకుంటే విశాఖ నగర చరిత్రకు సంబంధించి సాంకేతికంగా చాలా అంశాలు ఉన్నప్పుడు కూడా ఈరోజు వైశాఖేశ్వర ఆలయం ఇప్పుడు మనం ఉన్న ఈ ప్రాంతానికి దాదాపు 4 నాటికా మైళ్ళ దూరంలో సముద్ర గర్భంలో ఉన్నట్టు ఇక్కడ చరిత్రకారులు చెప్తున్నారు. అలాగే ఆధ్యాత్మిక చరిత్ర అలాగే పురాణాలు పరిశీలించిన ఇదే అంశం స్పష్టం అవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. బెల్లం ఇచ్చి ఇన్ని కిలోలు బెల్లం ఇస్తామంటే మన కోరిక తప్పకుండా తీరుతుంది. అన్నిటికంటే ఏంటంటే స్వామి దగ్గరికి వస్తే ఆల్మోస్ట్ శివయ్య, శక్తి తల్లి, సూర్యనారాయణ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి మొత్తం మా ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉన్నట్టుగా అన్ని దర్శనాలు ఒకచోట అయిపోతూ ఉంటుంది. చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుందండి. చాలా నమ్మకం ఆనంద గణపతి టెంపుల్. ఓకే అమ్మ, ఇంతకుముందు అంటే మీ తాతగారు అట్లాగే చెప్పారా, ఇంతకుముందు సముద్రంలో ఈ ఉండేదండి, ఇక్కడ కాదు మన కేజీహెచ్ వరకు ఉండేదని చెప్పేవారు. ఆ నెమ్మదిగా ఆ తర్వాత చాలా మహిమతో అదే చంద్రుడు వాళ్ళ ఏదో స్టోరీ ఉంటుంది, దానివల్ల ఈ గణపతి బీచ్ అలా వెనక్కి నడిచి వచ్చింది. చాలా మహిమ అని చెప్పేవాళ్ళు చిన్నప్పుడు మాకు.
మీ నాన్నగారు కానీ ఇట్లాగే ఈ టెంపుల్ మా నాన్నగారు మా మావయ్య గారు అందరూ ఫస్ట్ నుంచి కూడా విశాఖపట్నం వన్ టౌన్ అనండి. మాకు ఈ గణపతి టెంపుల్ మేము పుట్టినప్పటి నుంచి మాకు తెలుసు. మాకు ఈ బీచ్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది. వచ్చారు కదా, మీకు ఎట్లా ఈ టెంపుల్ తెలుసు? అట్లాగే దీనికి సంబంధించి ఈ టెంపుల్ గురించి యూట్యూబ్లో ఒక వీడియో వచ్చిందండి. నేను ఒక 7-8 సంవత్సరాల క్రితం చూసిన తర్వాత దీని గురించి అసలు ఏంటో తెలుసుకుందామని విజయవాడ నుంచి వచ్చి ప్రత్యేకంగా ఈ గుడికి వచ్చిన తర్వాత ఒకసారి ఇలాగా బెల్లం నైవేద్యం పెట్టడం, ఇది వచ్చిన తర్వాత దేవుణ్ణి ఏదైనా కోరుకుంటే అది జరుగుతుంది. జరిగిన తర్వాత ఇంత అనుకొని మనసులో అనుకొని ఆ బెల్లాన్ని నైవేద్యం ఇస్తే సరిపోతుంది, బాగా అన్నీ జరుగుతాయి అని చెప్పేసి అని ఇక్కడ చెప్పడంతో నేను కూడా ఒకటి అనుకున్నాను. సో దాంతో ఏంటంటే నాకు అది తీరిన తర్వాత మళ్ళీ నేను ఏదైతే మొక్కు అనుకున్నానో అది నేను తీర్చేశాను. ఇచ్చిన తర్వాత ఇంకా రెగ్యులర్గా ఇక వైజాగ్ షిఫ్ట్ అయిన తర్వాత ఇంకా రెగ్యులర్గా వస్తూ ఉన్నాము. కానీ వచ్చిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనకు కావాల్సిన ఏదైనా అనుకున్నా కూడా అవి జరుగుతున్నాయి. ఇది వైజాగ్ ఒక కొన్ని థౌజండ్స్ ఇయర్స్ బ్యాక్. అవునండి. దీనికి ఈ టెంపుల్కి ఒక అనుబంధం ఉన్నట్టు అట్లా. అవునండి, ఇది చంద్రవారి ప్రతిష్ట అని చెప్తున్నారు. అది పురాణం దీని ప్రకారం చూస్తేనేమో చోళరాజులు దీన్ని ప్రతిష్ఠ చేశారని చెప్పేసి చెప్తున్నారండి. ఇది దీనివల్ల ఈ గుడి చాలాసార్లు వచ్చిన తర్వాత చాలా మనం ఏదైనా అనుకున్నా కూడా అవి జరుగుతున్నాయి. దాని నిదర్శనాలు చాలా ఉన్నాయి. అంటే ఒరిజినల్ వైజాగ్ అన్నది సముద్ర గర్భంలో ఉంది. దీనికి ఒక వైశాఖేశ్వర టెంపుల్ వల్ల ఈ విశాఖ నగరం వచ్చింది పేరు అట్లా అంటారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు? అంటే ఒక మాటలో చెప్పాలంటే సూదుల జన్మంబు సుదుల జన్మంబును ఏదుల జన్మంబు ఎదుగుదగునే అని ఒక ఇది ఉంది. అలాగే ఊదుల పేర్లకు కూడా ఏ ఊది పేరు ఎప్పుడు ఎలా ఉద్భవించింది అన్నదానికి కొన్నిటికి చారిత్రక నేపథ్యం ఉంది, కొన్నిటికి చారిత్రక నేపథ్యం కూడా కనపడదు. కానీ ఇప్పుడు మీరు చెప్పిన దానికి విశాఖపట్టణ అన్నది మొట్టమొదటిసారి ఈ పేరు మనకి 12వ శతాబ్దంలో అంటే కులోత్తుంగ చోళుడు పాలిస్తున్నప్పుడు ఈ టామిల్ అండ్ సిలోనీస్ మర్చెంట్స్ విశాఖపట్నం ప్రాంతంతో వ్యాపార సంబంధాలు నిలబెట్టుకుంటున్నప్పుడు మాత్రమే కనిపిస్తుంది. అంటే అప్పటికే ఆ పేరు బాగా గర్హితమై ఉన్నట్లు లెక్క. దాని వాళ్ళు తర్వాత కులోత్తుంగ చోళపట్నం అని మార్చడం. అయితే మిడిల్ పవర్స్ ఇచ్చిన నేమ్స్ మిడిల్లోనే పోతుంటాయి, ఒరిజినల్ నేమే స్టాండ్ అవుతుంది. అయితే విశాఖపట్నం అన్న పేరు ఎప్పటి నుంచి వచ్చింది అనడానికి మనం అనుమానించడానికి, ప్రగాఢంగా నమ్మటానికి కొన్ని చారిత్రకమైన ఆధారాలు ఉన్నాయి. ఏంటంటే అవి వాస్తవానికి చెప్పాలంటే విశాఖపట్నం ప్రాంతానికి పురాతన మానవుడు అంత పాతరాతి యుగం దగ్గర నుంచి అన్ని దశల్లోనూ ఈ ప్రాంతం చుట్టుపక్కల నాగరికత తాలూకు ఆనవాళ్ళు కనిపిస్తాయి. అయితే ఈ ప్రాంతానికి సుస్థిరమైన పాలన అందించింది శాతవాహనులు అయ్యేదు. ఆ శాతవాహనులు అయ్యాక విష్ణుకుండిలు అయ్యేదు, పితృభక్తాస్ అయ్యేదు, మాటరాస్ అయ్యేదు. వాళ్ళ తాలూకు కాయిన్స్ కూడా మనకి విశాఖపట్నం దగ్గర ఎస్రాయపురంలో ఉన్న లింగరాజుపాలెం ఇలాంటి దగ్గర కనిపిస్తాయి. అనకాపల్లి దగ్గర ఉన్న బొజ్జన్న కొండల్లో కూడా కొన్ని నాణేలు మరికొన్ని అవశేషాలు కనిపిస్తాయి. అయితే విశాఖపట్నం అన్నది సముద్రంలో ఏ రకంగా ఉంది అన్నదానికి మనకి వేంగి చాళుక్య కాలాన్ని ప్రాతిపదికగా చెప్పుకోవచ్చు. ఎక్కడో బాదామి లేక వాతాపి ప్రాంతం నుంచి వచ్చిన చాళుక్యులు ఈ ప్రాంతాన్ని జయించుకుంటూ వచ్చినప్పుడు ఇలా అడ్డంగా రాలేదు. అలా నార్త్ ఇండియా నుంచి మరాఠా, కోశల, అవంతి, ఉజ్జయిని అవన్నీ చేసుకుంటూ ఇలా ఒరిస్సా నుంచి అంటే కళింగా నుంచి ఆంధ్రాలో దిగినప్పుడు విశాఖపట్నం ప్రాంతంలో వాళ్ళకు ఒక సెంటిమెంట్ ఏంటంటే ఒక యుద్ధం చేసిన వెంటనే ఆ యుద్ధంలో ఒక శివాలయాన్ని కానీ తత్తుల్యమైన ఆలయాన్ని కానీ కట్టడం వాళ్ళకు ఒక సెంటిమెంట్. ఎన్ని యుద్ధాలు చేస్తారో అన్ని ఆలయాలు కడతారు. ఇక్కడ వాళ్ళ కులదైవం వాళ్ళ శాసనాల్లో చెప్పుకుంటారు. స్వామి మహాసేన పాదానుజాతున్నామని చెప్పుకుంటారు. అంటే స్వామి మహాసేనుడి తాలూకు బాలభక్తుడు అని చెప్పుకుంటారు. మహాసేనుడు అంటే కార్తికేయుడు, అంటే కుమారస్వామి. ఈ కుమారస్వామి వాళ్ళ ఎలవేల్పు. ఆ కుమారస్వామిని మనం విశాఖేశ్వరుడు అని కూడా పిలుస్తుంటాం. అంటే విశాఖ నక్షత్రంలో ఉన్న 6 నక్షత్రాలు ఆయన్ని పెంచి పెద్ద చేసాయని మన పురాణ కథనం. ఈ విశాఖేశ్వర టెంపుల్ ఎక్కడుంది అన్నదానికి వెనకటికి కొన్ని పరిశోధనలు చేయడం జరిగింది. అయితే మన విశాఖపట్నం బీచ్ దగ్గర ఉన్న కోస్టల్ బ్యాటరీకి 1 కిలోమీటర్ 30 కిలోమీటర్ దూరంలో ఆ ఆలయం తాలూకు అవశేషాలు మనకి తెలుస్తున్నాయి. ఇదంతా ఏమైంది?
అంటే అక్కడి దాకా నగరం విస్తరించి ఉండబట్టే అక్కడ ఆలయం కట్టడం జరిగింది. అయితే ఈ రమారం ఈ 1500-2000 సంవత్సరాల్లో ఏ మార్పులు జరిగాయి అంటే సముద్రం బాగా కోతకు గురవుతోంది. అంటే ప్రస్తుత విశాఖపట్నానికి ఏమి ఇబ్బంది లేదు, తగిన పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగింది. కానీ అంతకుముందు ఎరోజన్ బాగా ఉండేది. వాస్తవానికి చెప్పాలంటే నా చిన్నప్పటిదాకా కూడా ఇప్పటి బీచ్ రోడ్డుకి దిగువని అసలు బీచ్ రోడ్డు ఉండేది. మనకి రామకృష్ణ బీచ్ దగ్గర ఇప్పటికి కూడా ఆనవాళ్ళు తెలుస్తాయి. ప్రస్తుతం బీచ్ రోడ్డు చాలా ఫౌండేషన్తో చాలా దిట్టంగా వేయడం జరిగింది. దీనికంటే ముందు ఆ ఇసుక దిల్లో కలిసిపోతున్న రోడ్డు అది అసలు బీచ్ రోడ్డు. అంటే ఒక్క 60 years 70 years రేంజ్లోనే మనకి ఇది మార్పులు కనిపిస్తున్నప్పుడు ఈ 1500-1600 సంవత్సరాల బ్యాక్కి వెళ్తే అక్కడి దాకా ఉండేది. అక్కడి దాకా ఉండి అక్కడ మిలిటరీ పెరేడ్స్ కూడా అవుతూ ఉండేవి. ఏమంటే 1780లో మొట్టమొదటిసారి సిపాయిల తిరుగుబాటు విశాఖపట్నంలో జరిగింది. అది కూడా ప్రజెంట్ గోకుల్ పార్క్ అన్న ప్రాంతంలో జరిగింది. అక్కడ బీచ్ ఇప్పుడు చాలా కనబడదు, చాలా తక్కువగా ఉంటుంది మైదానం. అది పెద్దదిగా ఉండేది అప్పట్లో. అంచేత అసలు విశాఖేశ్వర టెంపుల్ అన్న దాన్ని బట్టి విశాఖపట్నం అన్నది ఏర్పడి ఉంటుంది అని చరిత్రకారులు భావించే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఆ తర్వాత కాలంలో ఇంగ్లీష్ వాళ్ళు వచ్చిన తర్వాత దీన్ని వైజాగ్ పటంగా మార్చడం, వైజాగ్ అని షార్ట్ ఫామ్లో పిలవటం ఇది జరుగుతోంది. కానీ విశాఖపట్నానికి విశాఖేశ్వర టెంపుల్కి ఒక అవినాభావ సంబంధం మాత్రం ఉంది. అది సముద్ర గర్భంలో కలిసిపోయింది. పేరు మాత్రం ఈ ఒడ్డుని ఇలా పెరుగుకుంటూ ఆసియాలోనే అతి శీఘ్రంగా డెవలప్ అవుతున్న సిటీగా విశాఖపట్నం పేరు పొందుతోంది. విశాఖ నగరం మరో ద్వారకా నగరం అనడానికి ఇక్కడున్న శాస్త్రీయ అంశాలు, ఆధ్యాత్మిక అంశాలు బట్టి మనకు తెలుస్తుంది. విశాఖలో నేనున్న ఈ ప్రాంతానికి దాదాపు 4 నాటికా మైళ్ళ దూరంలో అసలు విశాఖ నగరం బెస్తపల్లిగా ఉన్న సమయంలో ఉన్నట్టు, అలాగే అక్కడ వైశాఖేశ్వరుడు అనే ఒక స్వామిని కూడా భక్తులు కొలిచే పరిస్థితుంది. అయితే విశ్వక్రమంలో కొన్ని ప్రాంతాల్లో సముద్రం ముందుకు రావడం, కొన్ని ప్రాంతాల్లో సముద్రం వెనక్కి వెళ్ళడం జరుగుతుంది. అదే రకంగా విశాఖలో సముద్రం ముందుకు రావడంతో ఆ బెస్తపల్లి సముద్ర గర్భంలో వెళ్ళడంతో దానికి ప్రత్యామ్నాయంగా అఫీషియల్ కాలనీలో ఆనంద గణపతి వైశాఖేశ్వర ఆలయం నిర్మించినట్టు ఇక్కడ ఆధ్యాత్మిక చరిత్ర బట్టి తెలుస్తుంది. గుజరాత్లోని ద్వారకా ఏ రకంగా అసలు నగరం సముద్ర గర్భంలో ఉన్నట్టు ఇప్పుడు శాస్త్రీయ ఆధారాలు బయటపడ్డాయో, అదే రకంగా ఇక్కడ పరిశోధనలు అలాగే శోధనలు చేసినట్లయితే అసలు విశాఖ నగరం ఆనవాళ్ళు కూడా బయటపడతాయని గతంలో ప్రొఫెసర్ గంగాధర్, అలాగే తాజాగా చూసుకుంటే ప్రొఫెసర్ కొల్లూరు సూర్యనారాయణ కూడా చెప్తున్నారు. ఏదేమిటికి విశాఖ నగరం అందమైన నగరం, ఆర్థిక రాజధాని మాత్రమే కాక అత్యంత పురాతన చరిత్ర గల నగరంగా కూడా ఇక్కడున్న శాస్త్రీయ ఆధారాలు బట్టి మనం చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.